ఈ ప్రపంచంలో మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది. ఎవరు చెప్పారు గురువుగారు మానవ జన్మ శ్రేష్టమైందని మనకు అడుగుతారు చాలామంది. ఎందుకంటే మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే తెలివి ఎక్కువ ఉంది కాబట్టి. ఓ పశువు ఉందనుకోండి, కట్టేస్తే ఆడే ఉంటుంది. ఓ పక్షి ఉందనుకోండి, పంజరంలో పెడితే అక్కడే ఉండదు, అది కదలదన్నమాట. ఒక కప్పు ఉందనుకోండి, దేశపై గాబులో వేస్తే అక్కడే ఉండదు, ఆ తొట్టులోనే పడి ఉంటుంది. ఇక వాటి నాలెడ్జ్ అంతవరకే ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉండదు. అదే ఒక మనిషిని తీసుకెళ్ళి మీరు రూమ్లో పెట్టండి, కొన్ని రోజులైన తర్వాత దాన్ని పగల కొట్టుకొని బయటకు వస్తారు ఏదో ఒక పద్ధతిలో. కింది నుంచో తలుపులో నుంచో పైనుంచో ఏదో ఒక పద్ధతిలో బయటకు వస్తారు. ఆ తెలివి ఒక మనిషికి ఉంది. ఎవరికి ఉంది? మనిషికి ఉంది. అయితే అట్టి మనిషి మాత్రమే తన యొక్క జన్మకు సంబంధించినటువంటి రహస్యాన్ని తెలుసుకొని, అంటే తాను ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చాడు, ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చాడు, ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఎంతకాలం ఈ లోకంలో ఉంటాడు. ఇప్పుడు సపోజ్ మీరు అమెరికా వెళ్ళారనుకోండి, మీకు ముందే తెలుస్తుంది ఎన్ని రోజులు అక్కడ ఉండేది. తెలుస్తుందా తెలీదా? తెలీదమ్మా? తెలుస్తుందిగా. అంటే మీరు అమెరికా వెళ్తే అమెరికాలో ఎన్ని రోజులు ఉంటారో మీకు ముందే తెలుస్తుంది. ఓ ఆస్ట్రేలియా వెళ్ళినా కెనడా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే ముందే తెలుస్తుంది. మరి ఇన్ని తెలుసుకున్న మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉంటామో తెలియదు. ఆ మాత్రం తెలివి లేనివాళ్ళమా మనం? అమ్మా, ఇప్పుడు అమెరికాలో ఎన్ని రోజులు ఉంటామో తెలుసుకోగలిగినంత తెలివి ఉన్న మనం ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటామో తెలుసుకోలేనంత తెలివి ఉందా మనకి? ఇంకా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువే ఉంది, కానీ మనం వినియోగించట్లా తెలివిని. మన తెలివిని సరిగ్గా మనం వినియోగించట్లా. మనకి పెద్దలు చెప్తారు, మనకున్నటువంటి మానవ మేధస్సులో మనం 0.6% వాడుతున్నామంట. మనకున్నటువంటి 100%లో 6% వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారట. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే 8, 9 వాడుంటారట. అర్థమైందమ్మా? అలాంటి మహామేధస్సు కలిగి ఉన్నటువంటి వాళ్ళే అంత తక్కువ వాడితే ఇక మరి మనలాంటి వాళ్ళం ఎంత వాడుంటామమ్మా? ఇంటికాడికి పోవడం, ఇంటికాడి నుంచి ఆఫీస్ కాడికి పోవడం, ఆఫీస్ కాడి నుంచి ఇంటికి పోవడం అంటే 3, 2 వాడుంటాం. అంటే ఇంకా 98 లేకపోతే 95% వాడట్లా పడేసినాం, పక్కన పడేసి ఉంచినాం. ఎట్లా అంటే అమ్మా, ఒక ఆయన దగ్గర పొలం రేట్ వచ్చిందని యాపిల్ ఫోన్ కొనుక్కున్నాడు. అంటే రేట్ ఎక్కువ వచ్చింది, డబ్బులు ఎక్కువ వచ్చింది. డబ్బులు ఎక్కువ వస్తే ఏం చేస్తారు ఆయన? ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టాలి కదా. ఏమనుకున్నాడంటే యాపిల్ కొనుక్కుంటే బాగా అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఊరిలో ఉన్నటువంటి పెద్ద షేట్ గారు అది కొనుక్కున్నాడట. ఆ ఊరు మొత్తానికి ఒక షేట్ ఉన్నాడు, ఆ షేట్ గారు ఆ పెద్ద ఫోన్ కొనుక్కున్నాడట. ఆయన కొంటే లేనిదేముంది, నేను కూడా కొంటే తప్పేముందని చెప్పి ఈయన కూడా యాపిల్ ఫోన్ కొనుక్కున్నాడు. 1,20,000 అయింది యాపిల్ ఫోన్. డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నాడు, ఎందుకంటే రేట్ వచ్చింది ప్లాట్కి. ఇప్పుడు 1,20,000 పెట్టి ఫోన్ అయితే కొనుక్కున్నాడు, కానీ దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయో తెలియట్లా. ఈయనకు రెండే తెలుసు, ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడతాడు, ఈయన కాల్ చేస్తాడు అంతే. వాట్సాప్ తెలీదు, ట్విట్టర్ తెలీదు, ఇన్స్టాగ్రామ్ తెలీదు, ఫేస్బుక్ తెలీదు, ఏమీ తెలియదు ఆయనకి. ఆయనకేం తెలుసు? ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతారో, లేకపోతే ఈయన ఫోన్ చేయగలరు. ఒక్కోసారి అది లాక్ అయితే లాక్ తీయటం కూడా రావట్లా. ఫోన్ అయితే కాస్ట్లీదే కానీ వాడటం రావట్లా. ఎందుకని వాడటం రావట్లా? దాన్ని ఎలా వాడాలో ఆయనకు తెలీదు. తెలియదు. ఓకే, అర్థమైంది అమ్మా? అలాగే మనం కూడా పరమాత్మ మనకి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడ్ చేశారు, ఒక మంచి యంత్రాన్ని ఇచ్చారు. ఈ యంత్రం అంటే బాగోదనుకుంటే అర్థం కావడానికి ఒక కారు, మనం జర్నీ చేయడానికి ఒక కారు ఇచ్చారు. ఈ కారు ఎలా వాడాలో మనకు తెలుసా లేదా? ఆయనకు ఫోన్ ఉంది కానీ వాడటం రావట్లా. మనకి కూడా ఒక శరీరం ఇచ్చారు పరమాత్మ, కానీ దీన్ని కూడా వాడటం రావట్లా. ఏం గురువుగారు మాకు వాడటం రాదనుకుంటున్నారా అని మీరు అనొచ్చు. నేను మిమ్మల్ని గురించి అంటలేదమ్మా, మీరందరూ మహా తెలివిగల ఉన్నటువంటి వారు. ఎందుకంటే గురువుగారు యొక్క సాంప్రదాయంలో ఉండి గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని పరంపరాప్రోక్తంగా అందిస్తూ ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి మహాజ్ఞానులు మీరు. అవునా కాదా? మరి ఇంత జ్ఞానం కలిగి ఉన్నటువంటి మీకు ఈ శరీరాన్ని ఎలా వాడాలో తెలియదని నేను అనగలనా?
మీరు బాగా వాడతారని నేను అనుకుంటున్నా. దీన్ని ఎంతవరకు వాడచ్చు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్థాయిలో వాడతారు. దీనికి అంటే అర్థం కావడం కోసం గ్రామాంతర ప్రయాణం చేయించగలడు అంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి తీసుకెళ్ళగలరు, అంతేకమ్మా. అదే మండలాంతర ప్రయాణం అంటారు, అంటే ఒక మండలం నుంచి ఇంకొక మండలంలోకి. జిల్లాంతర ప్రయాణం అంటే ఒక జిల్లాలో నుంచి ఇంకో జిల్లాలోకి. రాష్ట్రాంతర ప్రయాణం అంటే ఒక రాష్ట్రంలో నుంచి ఇంకొక రాష్ట్రంలోకి. దేశాంతర ప్రయాణం అంటే ఒక దేశంలో నుంచి ఇంకో దేశంలోకి. ఇంకా ఎక్కువ చెప్పుకోవాలనుకుంటే ఇంకేం చెప్ప గ్రహాంతర ప్రయాణం. గ్రహాంతర తెలుసుగా అమ్మా, తెలుసుగా. గ్రహాంతరం మనం వెళ్ళామా చంద్రగ్రహానికి, కుజగ్రహానికి వెళ్ళామా? మనం ఏమన్నా వెళ్ళలేదు, కానీ మనలాంటి మానవులు వెళ్ళారు. కాబట్టి ఒక మనిషి అనుకుంటే దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తే గ్రహాంతర ప్రయాణం చేయొచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంతవరకు వాడాడు మనిషి ఇంతవరకు వాడగలడు. ఇంకో ప్రయాణం ఉంటుంది, మీకు విన్నారా ఎప్పుడైనా? లోకాంతర ప్రయాణం. ఇంకో ప్రయాణం పేరేం పేరు? లోకాంతర ప్రయాణం. అంటే ఏంటి లోకాంతర ప్రయాణం అంటే ఏంటి? అంటే ఒక లోకంలో నుంచి ఇంకో లోకంలోకి వెళ్ళేటువంటి ప్రయాణం. అలాంటి ప్రయాణం మనం చేసామా? మనం చేయగలమా? అంటే మనం కూడా గతంలో అనేకమైనటువంటి జన్మలలో లోకాంతర ప్రయాణం చేసి ఉంటామేమో, కానీ వాటికి సంబంధించిన జ్ఞానం మనకు తెలియదు. అర్థమైందమ్మా? గతంలో అనేకమైనటువంటి లోకాలకు వెళ్ళి ఉంటే ఆ లోకాలకు సంబంధించినటువంటి అనుభవం మనకి లేదు. లోకాలు ఉన్నాయని ఒప్పుకుంటారమ్మా మీరు? మనకి చెప్తారుగా, ఎన్ని లోకాలు ఉన్నాయమ్మా? 14 లోకాలు. అమ్మగారు చెప్తున్నారు. ఎన్ని లోకాలు? 14 లోకాలు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. అవునమ్మా? ఊర్ధ్వలోకం భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. అధోలోకాలంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఇవి అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. మరి ఏ లోకంలోకి వెళ్ళొచ్చినామో మనకు తెలియదు. కానీ అంటే మన పురాణాలు కానీ కొన్ని శాస్త్రాలను పఠించినప్పుడు, ఇప్పుడు నారదుడు ఉన్నాడు అనుకో అమ్మా, నారద మహర్షికి లోకాంతర ప్రయాణం సాధ్యం. మనం ఇప్పుడు గ్రహాంతర ప్రయాణం ఎలా చేయగలుగుతున్నామో నారద మహర్షి లోకాంతర ప్రయాణం చేయగలడు. అంటే నేనైతే చూడలేదు, కానీ శాస్త్రాల్లో రాశారు కాబట్టి చెప్తున్నా. అలాగే కొంతమంది దేవతలు కానీ లేకపోతే ఋషులు కానీ అలా లోకాంతర ప్రయాణం చేయగలరు అని చెప్తారు. అయితే మానవుని యొక్క ఆయు ప్రమాణం తక్కువ, లేకపోతే దేవతలు కానీ ఋషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆయు ప్రమాణం ఎక్కువ ఉంటుంది. వారు యుగాల తరబడి ఉంటారు. వారు ఎప్పటి వరకు ఉంటారు అంటే యుగాల తరబడి కూడా వాళ్ళు ఉంటారు అని మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా పురాణాలు కానీ ఏమైనా పఠిస్తే వాళ్ళు అన్ని సంవత్సరాలు తపస్సు చేశారు, ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశారు, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేశారంటే మనకు అర్థం కాదు. సరే, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ శరీరాలు వేరు. మన శరీరం వేరు, మన జీవితం వేరు, మన పరిస్థితి వేరు. మనం ఎంతకాలం వరకు ప్రయత్నం చేయగలుగుతాం అంటే ఈ లోకంలో జన్మ తీసుకున్న తర్వాత మనం ఎంతకాలం వరకు సాధన చేయగలుగుతాము అంటే, ఎవరైనా సాధన చేయాలంటే ఏం కావాలి అంటే వాళ్ళ శరీరం సహకరించాలి. మన సాధన ఎప్పటి వరకు చేయగలుగుతాం? శరీరం సహకరించేంత వరకు మాత్రమే మనం సాధన చేయగలుగుతాం. సాధన చెయ్యాలి అనుకున్నటువంటి సాధకుడు ఒక సద్గురువును ఆశ్రయించాలి. ఆ సద్గురువు ద్వారా వారు చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. గురుడేరా అన్నిటికీ మూలం, ఆ గురుని విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. గురుడేరా అన్నిటికీ మూలం, గురుడేరా అన్నిటికీ మూలం, ఆ గురుని విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. గురుడేరా అన్నిటికీ మూలం.
గురుని బోధ కన్న మిన్న ఎచట లేదురా, గురుని బోధ కన్న మిన్న ఎచట లేదురా, గురుడేరా అన్నిటికీ మూలం. అంటే అన్నిటికీ కూడా మూలం గురువే అని చెప్పారు. అట్టి గురువును ఆశ్రయించినటువంటి వాడు, ఆ గురువు చెప్పేటువంటి బోధను పట్టుకున్నటువంటి వాడు జన్మరహిత స్థితిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనటువంటి వారు ఎవరు అంటే గురువు అని చెప్పారు. నాయనగారు కూడా ఇప్పుడు చెప్పారు. అవునా కాదా? గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనసా, గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనసా, గురు పరమాత్మని గుణరకితుండని గురు పరమాత్మని గుణరకితుండని కోరి భజించవే ఓ మనసా, కోరి భజించవేమో మనసా అని చెప్పారు. గురువే బ్రహ్మని విష్ణువని ఈశ్వరుడని సాక్షాత్తు గురు సాక్షాత్తు పరబ్రహ్మమని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అట్టి గురువు యొక్క సన్నిధి చేరి వారు చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని మనం అనుభూతమనర్చుకొని ఆచరించినట్లయితే ఖచ్చితంగా మన యొక్క లక్ష్యమైనటువంటి ఆ మోక్షము లేకపోతే ఆ జన్మరహిత స్థితి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. అందుకే పెద్దలు చెప్తారు, గురుని చేరవే మానస, గురుని చేరవే మానస, గురి గల్గి నీవు స్మరణ చేయవే మానస, గురుని చేరవే మానస, గురి గల్గి నీవు స్మరణ చేయవే మానస, గురుని సన్నిధి చేరి పరము తెలిసితే నీకు, గురుని సన్నిధి చేరి పరము తెలిసితే నీకు, మరలా జన్మము రాదు మరుగు తెలియవే నీవు, మరలా జన్మము రాదు మరుగు తెలియవే నీవు, గురుని చేరవే మానస, గురి గల్గి నీవు స్మరణ చేయవే మానస. ఎక్కడికి చేరుకోవాలి? గురువు సన్నిధికి చేరుకోవాలి. గురుని చేరవే మానస, గురి గల్గి నీవు ఏమి కలిగి ఉండాలా? గురువు పట్ల గురి కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరైతే గురువు యందు కానీ గురు మంత్రమునందు కానీ గురువు చెప్పేటువంటి బోధ యందు కానీ అలాంటి భక్తి విశ్వాసము నమ్మకము కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇప్పుడు గురువుగారు చెప్పే విషయం మీద మనకి నమ్మకం లేకపోతే ఏమైద్దమ్మా? నమ్మకం లేకపోతే ఏమవుద్దంటే మనం ఆచరించం. గురి కుదరలేదనుకోమ్మా, గురువు యందు గురి కుదరకపోతే ఏమవుద్ది? మనం ఆచరించం. ఆచరించకపోతే ఏమవుతుంది? లక్ష్యాన్ని చేరుకోం. మన యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోం. ఇప్పుడు మనందరికీ కూడా గురువు యందు అపారమైనటువంటి నమ్మకం, ఆ గురి మనకు కలిగింది కాబట్టి మనందరం వచ్చి ఇక్కడ కూర్చొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది జరిగింది. మనకు గురువు యందు విశ్వాసం కానీ నమ్మకం కానీ ఉన్నది అని అనటానికి తార్కాణం ఏంటంటే మనందరం ఈ యొక్క కార్యక్రమానికి రావటమే దానికి ప్రత్యక్ష తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గురువు గారు ఏం చేయమని చెప్పారు? ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే ఏం చేయమని చెప్పారు? మొట్టమొదటి ఏమని చెప్పారు? మంత్రస్మరణ చేయమన్నారు. మంత్రస్మరణ చేయమన్నారు. ఇప్పుడు మనం రోజు మంత్రం చదువుతున్నామా లేదా? గురువుగారు ప్రార్థన చేయమన్నారు. రోజు ప్రార్థన చేస్తున్నామా లేదా? మంత్రం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం.
గురువుగారు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిగా జీవించమని చెప్పారు. ఆ పద్ధతిగా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. మన యొక్క దైనందిన జీవన విధానంలో మన యొక్క ఆచరణ ఎలా ఉన్నది అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అర్థమైందమ్మా? ఎవరైతే ఆచరణ కలిగి ఉంటారో, ఎవరైతే గురువు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా ఆచరిస్తారో వారు మాత్రమే ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. మిగతా వాళ్ళు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోరు అని మనకు పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే మనిషి ఏంటంటే అహంకారంతో జీవిస్తూ ఉంటాడు. మనకు శాస్త్రంలో చెప్తారు, లేదా పెద్దలు చెప్తారు, మనిషికి ఉండకూడనటువంటి లక్షణాలు రెండు. ఉండకూడనటువంటి లక్షణాలు రెండు. అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. అహంకారం వల్ల సాధన కొనసాగదు, మమకారం వల్ల కూడా సాధన కొనసాగదు. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ అహంకారం వచ్చి నిల్చుంటుంది. అహంకారం వచ్చి నిల్చుంటుంది. ఎప్పుడు పోయినా ఆ గురువుగారు అదేగా చెప్పేది. ఎన్నిసార్లు వింటాం? యూట్యూబ్లో పెట్టరా తర్వాత దీనికోసం అంటే అడిగి పోవాలంట. వద్దులే, పోతే ఏం కాదు, నువ్వేమన్నా తెలివి తక్కువడివే, విన్నదే ఎన్నిసార్లు వింటావు? ఎన్నిసార్లు విన్నా ఆ ఉపన్యాసాలు ఏమన్నా మారినవా నువ్వు? అసలు మా అత్తగారు మారలా, 18 సంవత్సరాలు అవుతుంది ఉపదేశం తీసుకొని, అయ్యే బోధ, అయ్యే మంత్రం చదువుతుంది, కొద్ది కూడా మారలా. మా మామయ్య మారిండా? మా మామయ్య గారు కూడా మారలేదు. మా పిన్నం అసలే మారలేదు. మా బాబాయ్ అసలు మారలా. మరి నేను మాత్రం పోయి ఉద్ధరించేదేముంది? ఇప్పుడు మా అత్తగారిని మామగారిని కానీ మేము పెద్దోళ్ళని అందరినీ ఎదిరించి నేనేం పోరాడగలను? ఇప్పుడు నేను ఏదైనా మార్పు చెందుదామంటే వాళ్ళు ఊరుకుంటారు, మా అత్తగారు ఊరుకుంటుందా? పోనీ ఎవరైనా భిక్షు వచ్చాడనుకోమ్మా, 1000 రూపాయలు దానం చేద్దామని నేనంటే మా అత్తగారు ఊరుకుంటుందా? మా అత్తగారు 1000 ఇస్తే తర్వాత నేను ఎప్పుడన్నా 1500 అయినా ఇవ్వగలను. ఆయన 1000 అడిగితే 100 ఇచ్చి దండం పెట్టిద్ది. మరి ఇంకేం మార్పు వచ్చింది? మరి 18 సంవత్సరాల నుంచి విన్నటువంటి బోధే ఎట్లుంటే మరి నేను సాధించేది ఏమిటి అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అది ఇక్కడ కాదులేమ్మా, నకిరేకల్లులో మహాజ్ఞానులు ఉన్నారు, వీళ్ళు చాలా మంచిగా ఆచరిస్తారు, ఆచరణ కలిగి ఉంటారు. ఇది వేరే ఊళ్ళో చెప్పుకునేటువంటిది, మీ ఊర్లో కాదుగా. పాండరమ్మ గారు తీర్చిదిద్దారు, అవునా కాదా? ఎంత త్యాగం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఆచరణ కలిగి ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అహంకారం అంటే నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు, నేనే చెప్తుంటే ఉపన్యాసాలు మళ్ళీ వేరే వాళ్ళు చెబితే నేను వినేదేంటి? మొన్న ఈ మధ్య నేను ఉపన్యాసం చెబితే 12 మంది కూర్చొని విన్నారు కదలకుండా 2 గంటలు. ఇప్పుడు నేనంట మందిరం కాడిపోయి ఉపన్యాసం వినాలంట. అంటే అహం ప్రవేశించినప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయి. నేను గొప్ప, నాకంటే గొప్పవారు లేరు అనేటువంటి ఆలోచన. కొంతమందికి భక్తి మార్గంలో ఉన్నప్పుడే నేను ఎక్కువ ఆచరణ కలిగి ఉన్నాను అనేటువంటి అహంకారం వస్తుంది. నేను ఎక్కువ పూజలు చేస్తున్నాను, నేను ఎక్కువ మంత్ర అనుష్ఠానం చేస్తున్నాను, నేను చాలాసేపు ధ్యానం చేస్తున్నాను, నేను బాగా పాటలు పాడగలను. అంటే ఒక ఆయన బాగా పాటలు పాడితే, ఒక ఆయన సద్గ్రంథ పఠనం చేస్తే, ఒక ఆయన మంత్ర అనుష్ఠానం చేస్తే ఒక రకమైనటువంటి అహంకారం ప్రవేశిస్తుంది. ఒకవేళ వాటన్నిటినీ తట్టుకొని, వాటన్నిటినీ నెట్టుకొని ఎన్ని చెప్పుకున్నా కానీ గురువుగారే పెద్దలు వచ్చినప్పుడు ఆశ్రమం కాడికి వెళ్ళాలా, వారు చెప్పేటువంటి జ్ఞానాన్ని మనం సముపార్జించుకున్నప్పుడు మాత్రమే బాగుంటుందని చెప్పి వెళదామని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత అప్పుడే ఫోన్ రింగ్ అవుతుందన్నమాట, వాళ్ళ చుట్టం వస్తున్నట్టు. అర్థమైందా? అహంకారం పోతే మమకారం వచ్చి నిల్చుంటుంది అక్కడ. ఒక చుట్టం రూపంలో కానీ, ఒక ఇంటి రూపంలో కానీ, ఒక షాపు రూపంలో కానీ, ఒక ఫ్రెండ్స్ రూపంలో కానీ ఏదో ఒక మమకారం వచ్చి కట్టిపడేస్తుంది. ఇక ముందుకు పోవన్నమాట. అంతకుముందు వాళ్ళ పిన్నామి ఇంటికి వస్తే సినిమాకు పోవాలని రెడీ అయ్యారు వీళ్ళు. యాడికి పోవాలని రెడీ అయ్యారు? సినిమాకు పోవాలని రెడీ అయ్యారు. పిన్నాం ఫోన్ చేస్తుంది, ఇప్పుడే వస్తున్నామంది. అబ్బా పిన్నాం వస్తుందంట, పిన్నామని కూడా సినిమా తీసపోదాం, పిన్నామని కూడా సినిమా తీసపోదాం ఎమ్మటే ఫోన్ చేసి ఇంకో టికెట్ బుక్ చేశారు. అర్థమైందమ్మా? ఇవాళ పాండ్రమ్మ గారి ఆశ్రమంలో, అమ్మగారి ఆశ్రమంలో మరి గురువు గారి ఆరాధన అంట అని చెప్పి పోదాం అనుకున్నారు. పిన్నాం ఇవాళ కూడా వస్తానని ఫోన్ చేసింది. ఇక పోను ఆశ్రమం కాడికి. పిన్నాం వస్తే ఆశ్రమం కాడికి ఎందుకమ్మా?
ఎవరైనా నరసింహ గారు కానీ దయానందం గారు సుకన్య గారు ఎవరైనా ఫోన్ చేశారనుకో పిన్నా వచ్చిందని చెబుదాం. మరి పిన్నామని సినిమాకైతే దేశపోయినావు, మరి ఆశ్రమానికి దేశరావా? ఏ ఆశ్రమంగా మరి మాట్లాడుకోవద్దు, ముచ్చట్లు చెప్పుకోవద్దు. ఆశ్రమం కాడికి వస్తే ముచ్చట్లు చెప్పుకొని ఇస్తారా? ఇంతకుముందు అయినా కానీ వెనక కూర్చుంటే పట్టించుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు వెనక మాట్లాడినా కానీ వచ్చి మాట్లాడొద్దు అంటున్నారు. ఆశ్రమానికి వస్తే మాట్లాడుకోవటం లేవు. భోజనాల టైంలో ఒక అర్ధగంట ఎంత చెవులు కొరుక్కున్నా కానీ మొత్తం మాట్లాడుకోలేము. 6 నెలలు అవుతుంది కల ఒక పిన్నాం, అవన్నీ ముచ్చట్లు అయిపోతాయి అర్ధగంటలో. అందుకని ఆశ్రమానికి డొమ్కా కొట్టేయచ్చు. ఎప్పుడని మళ్ళీ వచ్చే వారం చెప్పుకోరా, లేదా వచ్చే సంవత్సరం చెప్పరా బోధలు అంటే ఏదో ఒక కారణం చేత మాయ మనల్ని ముందుకు వెళ్లకుండా అడ్డగిస్తుంది. కాబట్టి మనం అహంకారాన్ని మమకారాన్ని తెంచుకోగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అర్థమైంది కమ్మా? మనం గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి, మమకారాన్ని విడిచిపెట్టాలి. అలాగే మనకు చెప్తారనమాట, అరిషడ్వర్గాలను విడిచిపెట్టాలని, అష్టమదాలు విడిచిపెట్టాలని, ఈషణత్రయాలు, వాసనత్రయాలు, త్రిగుణాలు, వీటన్నిటినీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవన్నీ మనలో ప్రవేశించినప్పుడు మన యొక్క సాధన ముందుకు కొనసాగదు. ఎంతో తెలివి కలిగినటువంటి వాడు కూడా పడిపోతాడు, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు కూడా పడిపోతాడు వీటితో. అర్థమైందా? మనకు ఎక్కువ శత్రువులు అని చెప్పింది 6గురిని. ఎవరు ఎంతమంది శత్రువులు ఎంతమంది అని చెప్పారు? మనకి 6 శత్రువులు ఉన్నారు. 6 అక్కర్లా, 2 దాలు మనల్ని పడేయటానికి. అర్థమైందమ్మా? 6 అక్కర్లా. నువ్వు ధ్యానం చేద్దామని కూర్చుంటున్నావో లేదో అంతలోకే ఏదో చిన్న డిస్టర్బెన్సు, వెంటనే కోపం తారాస్థాయికి చేరింది. ఇక ధ్యానం లేదు, ఏం లేదు. అర్థమైందమ్మా? అంటే మన మనసును డిస్టర్బ్ చేయడానికి ఒక్క కోరిక చాలు, చిన్న కోపం చాలు, మన యొక్క సాధన ముందుకు కొనసాగకుండా ఉంటుంది. మన జ్ఞానాన్ని ఇవి అపహరిస్తాయి. కాబట్టి వీటిని శత్రువులు అని చెప్పారు. అందుకే పెద్దలు ఏమని చెప్తున్నానంటే, శత్రువులు నీలోనే పొంచి ఉన్నారు, నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అపహరించడం కోసం సిద్ధంగా ఉన్నారు, జాగ్రత్త అని చెప్పారు. ఓకే, ఏమని చెప్తారంటే, కామము క్రోధము లోభము మోహము, కామము క్రోధము లోభము మోహము, మదమచ్చరములనెడి చోరులు, మదమచ్చరములనెడి చోరులు, జ్ఞానరత్నమును కాజేయుటకై, జ్ఞానరత్నమును కాజేయుటకై సిద్ధముగానే ఉండియున్నారు. హెచ్చరికో హెచ్చరిక, హెచ్చరికండి హెచ్చరిక, హెచ్చరికో హెచ్చరిక, హెచ్చరికండి హెచ్చరిక. పెద్దలు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. కామము క్రోధము లోభము మోహము మదమత్సరము లనడి చోరులు జ్ఞానరత్నమును కాజేయుటకై వారు సిద్ధంగా ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నారు. అయితే అమ్మా, మన యొక్క జీవన విధానంలో అజ్ఞానం ప్రవేశించకూడదు. ఒకవేళ అజ్ఞానం ప్రవేశించినా కానీ పెద్దల పట్ల చాలా వినయ విధేయతలు కలిగి ఉండాలి. మనం తెలుసుకున్నటువంటి విద్య మనకు వివేకాన్ని కలిగించాలి, రెండోది వినయాన్ని కలిగించాలి. అర్థమైందమ్మా? ఒక ఆయన విద్య అభ్యాసం చేశాడనుకోమ్మా, విద్యాభ్యాసం చేస్తే ఎలాంటి మార్పు రావాలి? విద్యాభ్యాసం చేసినటువంటి వాడికి ఎలాంటి మార్పు రావాలి అంటే వివేకమైన ఉండాలి, వినయమైన ఉండాలి. వివేకము లేకుండా వినయము లేకుండా వాడు విద్యాభ్యాసం చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? అతనికి ఉపయోగం ఉండదు, అతని చుట్టూ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు అని మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం పొందినటువంటి జ్ఞానం ద్వారా, మనం పొందినటువంటి విద్య ద్వారా వివేకాన్ని లేతే వినయాన్ని కలిగి ఉండి మన యొక్క దైనందిన జీవన విధానాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అర్థమైందమ్మా? ఎందుకంటే ఎప్పుడైతే అజ్ఞానం ప్రవేశిస్తుందో, అహంకారం ప్రవేశిస్తుందో, దానివల్ల మన యొక్క సాధన కుంటుపడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగిస్తామ్మా. మీకు సాంబుడు అంటారు, సాంబుడు అనే పేరు విన్నారమ్మా ఎప్పుడన్నా? సాంబుడు అనే పేరు ఎవరమ్మా?
శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు పేరు సాంబ. సరే, షార్ట్కట్లో ఇంకంతకంటే తక్కువ మనం పిలుచుకోలేము, సాంబ. ఎందుకంటే ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేదంటే సేమ్ శ్రీకృష్ణ పరమాత్మ స్ట్రక్చర్ ఎలా ఉందో అలాగే ఉండేవాడు. ఎవరైనా శ్రీకృష్ణుడిని ఒకవేళ శ్రీకృష్ణుడిని బయటికి వెళ్ళాడు అనుకోమ్మ, సాంబడు వెళ్ళి శ్రీకృష్ణుడు కూర్చునే సింహాసనం మీద కూర్చునేవాడు. ఆయన టెల్లంగులోనే సేమ్ అదే మేకప్ వేసుకొని కూర్చునేవాడు. ఎవరైనా రాంగులోనే శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం అంటారు, నిజంగా అక్కడ ఉంది శ్రీకృష్ణ పరమాత్మ కాదు, సేమ్ బాడీ అలాంటి స్ట్రక్చరే ఉంది కాబట్టి అచ్చం కృష్ణుడే అని అనుకునేట్లుగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు అలాంటి చేష్టలు చేస్తాడనమాట ఆయన. అర్థమైందమ్మా? కృష్ణుడిలాగా వ్యవహరించడం, అట్లా నటించడం, అలా జీవించడం అనేటువంటి చేస్తున్నాడు. అంటే లోకంలో ఉండే వాళ్ళందరినీ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట. అంటే ఫెయిర్ మెంటాలిటీ కాదు. ఎందుకంటే అమ్మ శ్రీకృష్ణ పరమాత్మ పుత్రుడైనంత మాత్రాన శ్రీకృష్ణుడి లక్షణాలు రావాలని ఏమన్నా రూల్ ఉందమ్మా? కానీ శ్రీకృష్ణుడి లక్షణాలు ఒక్కటి రాలేదు, అతనికి ఒక్కటి కూడా రాలేదు. అయితే ఒకసారి ద్వారకా నగరానికి సప్త ఋషులు వేయించేశారు. ఎవరు వచ్చారమ్మా? సప్త ఋషులు. సప్త ఋషులు అంటే ఆరుగురేగమ్మా? ఏడుగురమ్మా? ఏడుగురు అంట. సప్త ఋషులు అంటే ఎంతమంది? 7 ఋషులు వచ్చారంట. వాళ్ళు మహాజ్ఞాన సంపన్నులు, అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి మహాత్ములు. అలాంటి ఋషులు అక్కడికి వేయించేసుకున్నప్పుడు మరి మనకు తెలుసుగా అమ్మ, పెద్దలు మన ఊరు వచ్చారంటే వెంటనే వెళ్ళి వాళ్ళని దర్శించుకుంటాం. వెళ్ళి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేదా మనకేమైనా సందేహాలు కానీ సంశయాలు కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినిపించుకొని మన సంశయ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సపోజు నాయనగారు ఉన్నారనుకోమ్మ, అయ్యగారు హైదరాబాద్ వెళ్తూనో లేకపోతే ఎటన్నా మరూరు వెళ్తూనో వెళ్తూ ఆశ్రమం గారికి వచ్చారనుకోమ్మ, అయ్యగారు ఆశ్రమం గారికి వచ్చారని చెప్తే మనం ఆగుతావా? ఎమ్మటే అయ్యగారి దగ్గరకు వచ్చి అయ్యో అయ్యగారు ఆశ్రమం కాడికి వచ్చారు, వారి దర్శనం చేసుకుందాం, మనకి వేరే ఏం బోధ చెప్పక్కల, వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకుంటే చాలు. అవునా కాదమ్మా? అలాగే సప్త ఋషులు ద్వారకా నగరం ఏం చేశారు అనగానే అప్పటి కాలంలో భక్తి ఎక్కువ ఉండేదమ్మా. ఇప్పట్లాగా ఎంత భక్తి ఉందో అప్పట్లో కూడా ఇంతకంటే ఎక్కువ భక్తి ఉండేది. మహర్షులు వచ్చేసారని చెప్పేసరికి భాగవతులు అందరూ కూడా కదిలి వెళ్ళారు. వారి యొక్క దర్శనం చేసుకుందామని కదలి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకున్నటువంటి సందేహాలు సంశయాలు అవన్నీ తీర్చుకున్నారు. అయితే వీళ్ళు ఏదడిగితే అది చెప్తున్నారు ఋషులు. వీళ్ళు ఏదడిగితే అది సొల్యూషన్ చెప్తున్నారు. అందరికీ ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంది. కానీ కొంతమందికి నచ్చలేదు. వాళ్ళు చెప్పేదేంటి, అంత గొప్పవాళ్ళ వాళ్ళు? ఈ లక్షణం ఎవరికి ఇందాక చెప్పుకున్నాం కదా, సాంబడికి వచ్చింది. ఎవరికి వచ్చింది? మరి సాంబడు అంటే ఎవరు? ద్వారకాధీశుడు కొడుకు. ఎదురు చెప్పగలుగుతారా? ఇప్పుడు మనకున్నారనుకోమ్మ, సీఎం కొడుకు కానీ పిఎం కొడుకు కానీ ఉంటే మాట్లాడతారా? వారికి ఎదురు చెబుతారమ్మా? అట్లే సేమ్ అన్నమాట. మిగతా లో క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు అందరు సైలెంట్ అయ్యారు. ఈయనేం చేశాడంటే వీళ్ళ బ్యాచ్ ఉంటుంది కదా, మనకు కూడా చూస్తాం కమ్మా, సేమ్ బ్యాచ్ ఉందన్నమాట. ఆయన కూడా ఆ బ్యాచ్ని తీసుకొని ఒక టెస్ట్ చేద్దామంటారు. ఎవరిని టెస్ట్ చేసేది? మహర్షుల్ని. ఇప్పుడు మన గురువుగారిని టెస్ట్ చేయాలని మనం అనుకుంటామమ్మా. అక్కడ కూర్చొని అసలు గురువుగారికి ఈయనకి ఎంత సరుకుందో తెలుసుకుందాం, అసలు ఈయనకు బోధ వచ్చో లేదో తెలుసుకుందామని చెప్పి మనం అడుగుతామా? మనం మనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం గురువు సన్నిధికి రావాలి తప్ప గురువు మనల్ని పరీక్షించాల. గురువు ఎవరిని పరీక్షించాలమ్మా? శిష్యుడిని పరీక్షించాలి. శిష్యుడు గురువుని పరీక్షించదురా. అంటే శిష్యుడికి ఏ అర్హత ఉందని చెప్పి గురువుని పరీక్షిస్తాడు? అసలు వాడికి అర్హత ఉండాలి కదా. గురువు శిష్యుడికి ఎంత జ్ఞానం ఉంది, వాడికి ఇంకా ఎంత చెప్పాలి, వాడు ఎంత స్థాయికి చేరుకున్నాడు, ఎంత స్థితిలో ఉన్నాడని తెలుసుకొని ఆ పరీక్ష చేసి మిగతా పాఠాన్ని మిగతా జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. గురువు పరీక్షించాలి శిష్యుడిని. కానీ ఇక్కడ సాంబడు ఏంటంటే అసలు నిజంగా ఋషులకంతా ఉందా లేదా టెస్ట్ చేద్దామని చెప్పి ఒకరిని పడుకోబెడతారు. ఎవరిని? ఒక మగ మనిషికి లేడీ గెటప్ వేస్తారు. ఒక మగ మనిషికి లేడీ గెటప్ వేసి కొంచెం పొట్ట పెడతారు. పొట్ట పెట్టి అంటే ప్రెగ్నెంట్ అయినట్టుగా
ప్రెగ్నెంట్ అయినగా పొట్టబెట్టి సప్తర్షుల దగ్గరకు తీసుకొచ్చారు. సప్తర్షుల దగ్గర తీసుకొచ్చి ఏమని చెప్పారంటే, మా అమ్మాయికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా మీరు చెప్పాలన్నారు. ఏం చెప్తారమ్మ వాళ్ళు? చెప్తారా? ఎందుకంటే అసలు లేడీయే కాదా, ప్రెగ్నెంటే కాదా, వీళ్ళు ఏం చెప్తారు? ఏమీ వాళ్ళ కోపం వచ్చింది. వీళ్ళ యొక్క చేష్టకు మహర్షులకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నారంటే, ఈ వచ్చినటువంటి వీడి యొక్క గర్భాన ముసలం పుడుతుందని చెప్పారు. ఏం పుట్టిద్దన్నారు? ముసలం పుట్టిందన్నారు. ముసలం పుట్టడం అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాల. ముసలం అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాల. వాడి యొక్క గర్భంలో నుంచి ముసలం అంటే రోకలి. ముసలం అంటే ఏంటి? రోకలి పుట్టిందంట. ఆ రోకలి పుడితే మరి వీళ్ళు ఏం చేసుకుంటారు? ఆడపిల్ల మగపిల్లగాడ పుడితే ఎత్తుకొని తిరిగేవాళ్ళు. రోకలు పుట్టేసరికి ఏం చేయాలో తెలియక తీసుకెళ్ళి ఉగ్రసేన మహారాజుకి ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే, దీన్ని మొత్తం చూర్ణం చేసేసి యమునా నదిలో కలపమన్నారు. యమునా నదిలో ఆ చూర్ణాన్ని కలిపారు. కలిపితే ఏమైంది? ఆ చూర్ణంలో నుంచి దర్భలు వచ్చినాయి, గడ్డిపూసలు వచ్చినాయి, కొంచెం మందంగా తిక్కుగా ఉండేటువంటి గడ్డిపూసలు వచ్చినాయి. అర్థమైందమ్మా? నది పొడవునా అయ్యే ఉన్నాయి. ఆ చూర్ణం ఎంతవరకు అయితే ప్రవహించిందో ఆ పొడవునా కూడా అవేమో వచ్చినాయి. ఆ యొక్క గడ్డి పూసలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఆ యాదవుల్లో వాళ్ళకే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చి వాటిని తీసుకొని వాళ్ళు కొట్టుకొని యాదవ వంశం మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. ద్వాపరయుగంలో యాదవ వంశం మొత్తం కూడా నిర్వీర్యం కావడానికి ఆ ముసలంలో నుండి పుట్టినటువంటి దర్భలు. ఓకే అమ్మా. ఇక చివరికి లాస్ట్ ఓ చిన్న పుల్ల మిగిలిందంట, ఇంత గడ్డి ముక్క మిగిలిందంట. అది ఒక వేటగాడు తీసుకొని వెళ్ళాడు. ఎవరు తీసుకెళ్లారు? వేటగాడు తీసుకొని వెళ్ళాడు. వేటగాడు తీసుకొని వెళ్ళి ఆయన ఒకరోజు వేటకెళ్తే ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి ఉన్నట్టు కనిపించింది. పక్షి లేదేం లేదు, శ్రీకృష్ణ పరమాత్మ ఆ చెట్టు మీద కూర్చొని కాలు కిందికి వేలాడేసి ఇట్లా ఊపుతూ ఉన్నాడు అనమాట. పక్షి ఊగుతుందేమో రెక్క ఆ కొమ్మ మీద ఉండని చెప్పి ఆయనకు భ్రమ కలిగి ఆ గడ్డిపూస కట్టినటువంటి బాణం పుల్ల వేస్తే అది వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బొట్టన వేలుకు తగిలి శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాధించడం అనేటువంటిది జరిగింది. అంటే చూడండమ్మా, అంటే సప్తర్షుల యొక్క వాక్కు ఎంత శక్తివంతంగా ఉంది అంటే యాదవ వంశం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి విత్ శ్రీకృష్ణుడితో సహా శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాధించటం కూడా ఆ మహర్షుల యొక్క వాక్కులో భాగమే. మరి దీనంతటికీ కారణం ఏంటి? సాంబడు చేసినటువంటి అజ్ఞానపు చేష్ట, వాళ్ళ యొక్క ప్రవర్తన. అంటే మహాత్ములతో ఎలా మసలుకోవాలో, మహాత్ముల దగ్గర ఎలా జీవించాలో తెలియనటువంటి ఒక అజ్ఞాని యొక్క చేష్ట చేత ఒక వంశం మొత్తం నిర్వీర్యమైపోయింది. అంటే ఈ స్టోరీ మనం వింటే మనకు ఎలాంటి జ్ఞానం కలగాలి అంటే పెద్దలతో మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి, పెద్దలతో మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. అర్థమైందమ్మా? చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఉపన్యాసం విన్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీటింగ్ ఉంటుంది, సెపరేట్ మీటింగ్ అనమాట. ఆ గురువుగారు అట చెప్పిండు, ఈ గురువుగారు ఎట చెప్పిండు, ఆయన అస్సలు చెప్పలేదు, ఆయన పద్యవే సరి చదవలేదు అని మీటింగ్. గురువులు కూర్చే మీటింగ్ ఉంటుంది, లేదా భక్తులు కూర్చే మీటింగ్ ఉంటుంది. పెద్దల నిందయునొచ్చకు పెద్దల సేవింపు కొరకు పిరి దివ్యకు ఏ పెద్దలతో వాదించకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడ చెవుల వినకు పెద్దలు నడిచే నడకనే మనకు పెద్దల కన్నానే పెద్ద నల్చనకోకు పెద్దలు గనొగొన్న ప్రియముతో మ్రోకుము పెడ చెవుల వినకు పెద్దలు నడిచే నడకనే మనకు. మనం ఆ పెద్దలను నిందించకుండా పెద్దలు నడిచేటువంటి మార్గంలో
వారు ఏ జ్ఞానాన్ని అయితే మనకు సూచించారో ఆ పద్ధతిగా మనం జీవించినప్పుడు మాత్రమే ఆ సార్థకత, ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. అర్థమైందమ్మా? మనం ఎలా జీవించాలి అంటే పెద్దలు ఏం చెప్పారో ఆ చెప్పింది చెప్పినట్లుగా విని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. ఇందాక నాయనగారు చెప్పారు కమ్మా, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలన్నారు. అంటే శరీరము ద్వారా చేసేటువంటి కర్మల్లో కానీ, మాట్లాడేటువంటి మాటల్లో కానీ, మనసులో అంటే అంతర్ముఖంగా లేదా అంతరంగమనందు మనసులో ఎలాంటి పవిత్ర భావన ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది చాలా చక్కగా వివరించారు కదా. మనం అలాంటి పద్ధతిగా త్రికరణ శుద్ధిగా మనం మన గురువు చెప్పినటువంటి ఆ యొక్క మార్గంలో మనం అడుగులు వేసినప్పుడు మాత్రమే మనం కర్మను అంటకుండా జన్మరహిత స్థితిని పొందేటువంటి అవకాశం అనేటువంటిది మనకు కలుగుతుంది. అర్థమైందమ్మా? గురువుగారు ఒకటి చెప్పారనుకోమ్మా, మనం ఇంకో విధంగా జీవించామనుకో ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమని చెప్పారంటే నిరంతరం మంత్ర అనుష్ఠానం చేయాలన్నారు, నిరంతరం మంత్రస్మరణ చేయాలి అన్నారు. ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు రోజుకు ఎన్నిసార్లు మంత్రస్మరణ చేస్తారు? నేను మొన్న ఈ మధ్యన ఒకళ్ళని అడిగిన, నాయన మీరు ఉపదేశం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అన్నా, 14 ఏళ్ళు అన్నాడు. రోజుకి ఎన్నిసార్లు మంత్రం చదువుతున్నారన్న, 3 సార్లు అన్నాడు. ఎన్నిసార్లు చదువుతున్నాడు? 3 సార్లు. ఇప్పుడు గురువుగారు ఎన్నిసార్లు చదవమన్నారు? మీ గురువుగారు ఎన్నిసార్లు చదవమన్నారు నాకు తెలియదు. మరి మీ గురువుగారు రోజుకు 3 సార్లు అన్నారా, 12 సార్లా, 18 సార్లా, 24 సార్లా, 54 సార్లా, 108 సార్లా? మరి ఎన్నిసార్లు చెప్పారో నాకేం తెలుసమ్మా? అట్లా అంటారేంటి గురువుగారు? మా గురువుగారు కూడా ఎన్నిసార్లు చదవమన్నారమ్మా? నిద్ర వచ్చే వరకు, తాను చచ్చే వరకు. అర్థమైందమ్మా? మినిమం అంటే నిద్ర వచ్చే వరకు, తాను చచ్చేంత వరకు ప్రతి క్షణం కూడా మంత్రస్మరణ చేస్తూనే ఉండాలి. కానీ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఒక చోట కూర్చొని స్థిరంగా మంత్రస్మరణ చేయాలి. మంత్రస్మరణ ఎవరైతే చేస్తారో, మంత్ర అనుష్ఠానం ఎవరైతే చేస్తారో వాళ్ళ మనస్సు పవిత్రమవుతుంది. బాక్యేంద్రియాలు, అంతరేంద్రియాలు రెండు కూడా శుద్ధి కావడానికి మంత్రస్మరణ అత్యంత శ్రేష్టమైనటువంటిది, ప్రధానమైనటువంటిదిగా చెప్పారు. మనకు ఉపదేశించేటువంటి క్రమంలో ఫస్ట్ మంత్రోపదేశం చేస్తారు, తర్వాత బ్రహ్మోపదేశం చేస్తారు. అంటే మీరు మంత్రానుష్ఠానం కొంతకాలం చేయంగా ఆ తర్వాత కొంతకాలానికి సోహం ధ్యానం చేసేటువంటి స్థాయికి మీ మనసు చేరుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా కూర్చోబెట్టి సోహం మీరు రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారని నేను అడిగాను అనుకోండి, మీరు చెప్తారు రోజుకి 8 గంటలు 12 గంటలు కదలకుండా కూర్చొని మేము సోహం ధ్యానం చేస్తున్నారని మీరు చెప్పొచ్చు. ఎందుకంటే నిరంతరం అలా ధ్యానం చేస్తున్నారు కాబట్టి. చేయట్లేదమ్మా? మంత్రం అంటే తక్కువ చదువుతున్నాం గురువుగారు, యోగా క్లాసులకు వెళ్తున్నాం, రోజుకి 8 గంటలు 12 గంటలు మెడిటేషన్ చేస్తున్నాం మేము, మీరు ఏమనుకుంటున్నారు? మీరు సంవత్సరానికి వస్తున్నారు, మీకు తెలియట్లేదు. నకిరకల భక్తులు, మహాజ్ఞానులు, వాళ్ళ ముఖాలన్నీ చూడండి ఎంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయో, ఆరా కనపట్టలేదా గురువుగారు అని మీకు అనొచ్చు మీరు. ఎందుకంటే రోజుకి 8 గంటలు 12 గంటలు ధ్యానం చేసినప్పుడు మామూలుగా ఉంటారమ్మా? మీరు అపారమైనటువంటి జ్ఞానంతో ఉంటారు. చూడండి, కొంతమంది అసలు కదలకుండా అలాగే కూర్చున్నారంటే రోజు ఇంటికాడ ధ్యానం చేసేటువంటి ప్రాక్టీస్ అనమాట, అది ఉంది కాబట్టి కదలకుండా కూడా కూర్చుంటున్నారు. కొంతమంది అంటే కాళ్ళు చేతులు అటు ఇటు కదిలిస్తారని, మీరు కదిలిస్తారా? అంటే ఇప్పుడు కదలకుండా కూర్చోవాలని చెప్పారా గురువుగారు? ఇందాక నాయనగారు కదలకుండా కూర్చోవని చెప్పారా? మంత్రం కదలకుండా కూర్చొని చదవాలని అర్థం. అంటే లెర్నర్స్ అంటే ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు ముందు ఏకాంత ప్రదేశంలో ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆయన కారు నేర్చుకోవాలనుకున్నాడు అనుకోమ్మా, ఫస్ట్ కారు నేర్చుకోవాలని అనుకున్నటువంటి వాడి లెర్నింగ్ నేర్చుకునేవాడిని ఫస్ట్ డైరెక్ట్ తీసుకెళ్ళి హైదరాబాద్ చార్మినార్ సెంటర్లోనో అమీర్పేట సెంటర్లోనో నడిపిస్తారా? హైటెక్ సిటీలో నడిపిస్తారా? నేర్పిరాడా? ఎవరు లేనటువంటి ఎంటీ గ్రౌండ్స్ ఉంటాయి కదా, పైరేడ్ గ్రౌండ్స్, పెవిలియన్ గ్రౌండ్స్, అట్లాంటి గ్రౌండ్స్లో తీసుకెళ్ళి నిర్జన ప్రదేశంలో, జనం లేనటువంటి ప్రదేశంలో నేర్పిస్తారు. బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఆయన అంటాడు, ఏమండి నాకు ఇప్పుడు బాగా ప్రాక్టీస్ అయింది, నేను ఇప్పుడు ఎక్కడైనా నడపగలను అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు మెయిన్ రోడ్డు మీదకి తీసుకొస్తారు.
అర్థమైందమ్మా? అలాగే మనం కూడా స్టార్టింగ్లో ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశంలో సాధన కొనసాగిస్తాం. తర్వాత ఏం చేస్తాం, బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఎక్కడైనా కానీ మనం ఆ యొక్క డ్రైవింగ్ చేయగలిగినట్లుగా ఎక్కడైనా మనం సాధన చేయగలుగుతాం. ఇప్పుడు మీరున్నారనుకోండి, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంటికాడ ఎవరూ లేనప్పుడు అర్ధగంట గంట అలా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ మీద మీకు కమాండ్ వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద కమాండ్ రావాలా? మన మీద మనకు కమాండ్ రావాలా? ఎంత కమాండ్ అంటే, మనం కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే బస్సులో ఎక్కి ధ్యానం చేయాలా. మనం జర్నీ చేస్తున్నాం, 3 గంటలు బస్సులో జర్నీ అమ్మా. 3 గంటల బస్సులో జర్నీ అంటే బస్సు ఎక్కగానే వాడు టీవీ ఆన్ చేస్తారు, సినిమా పెడతారు, లేదా పాటలు పెడతారు. మరి వాడు సినిమా పెడితే పాటలు పెడితే పెద్ద సౌండ్ వస్తుంటుంది, మనం ధ్యానం చేయగలుగుతామా? కానీ కొత్త వాళ్ళు అయితే చేయలేరు. పాతోళ్ళు ఉన్నారనుకో, మా సీనియర్స్ ఉన్నారనుకో, వాళ్ళకి ఆ ప్రాక్టీస్ ఉంది, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి వాడు సినిమా పెట్టుకొని పక్కనోళ్ళు చెవురు కొనుక్కొని పెద్దగా మైకు పెట్టి అరుచుకొనిగాక వీళ్ళ యొక్క మనసు చెదిరిపోదు, మనసు స్థిరంగా ఉంటుంది. అంటే ఎవరూ లేనప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఏకాంత ప్రదేశంలో నేర్చుకోవాలి. తర్వాత ఎక్కడైనా మనం మంత్రం చదవగలుగుతాం, ధ్యానం చేయగలుగుతాం. మన మనసును మన యొక్క లక్ష్యమునందు కేంద్రీకృతం చేసి ఉంచడానికి ఇవి మార్గాలు అన్నమాట, ఉపాయాలు. అలాంటి ఉపాయాలు మనకు మన పెద్దలు సూచించారు. కాబట్టి మనం మంత్రానుష్ఠానం చేయడానికి ఫస్ట్లో స్టార్టింగ్లో కదలకుండా కాసేపు కూర్చొని చేయండి, తర్వాత కాసేపు కూర్చొని సోహం ధ్యానం చేయండి. తర్వాత మనసు స్థిరమైన తర్వాత ఆ జ్ఞానం దృఢమైన తర్వాత అప్పుడు పెద్దలు చెప్పినటువంటి ఆ పరిపూర్ణ భావం ఏదైతే ఉన్నదో, ఎరుక స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని అనుభూతం నడుచుకొని ఎరుక ఎలా ఉంది, ఎరుక ఎలా లేదు అని తెలుసుకొని లేని ఎరుక లేనిదని నిశ్చయం చేసుకొని ఆ పరిపూర్ణ భావమును దృఢం చేసుకొని ఆ స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకు జన్మరహిత స్థితి కలుగుతుంది. అలాంటి జ్ఞానాన్ని, అలాంటి బుద్ధిని, అలాంటి పరిస్థితులను కల్పించమని చెప్పి ఆ సద్గురుమూర్తిని ప్రార్థిస్తూ సెలవు. జయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.